హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ నిలవ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. మామిడికాయ ముక్కలు బాగా డ్రైగా ఎండబెట్టేసుకోవాలి. ఎండలో ప్యాన్ లో ఆయిల్ పోసుకుని బాగా మరిగిన తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, మెంతులు వేసుకుని దోరగా వేపుకోవాలి. అవి చల్లారే లోపు మామిడికాయ ముక్కల్లో ఆవాలు పొడి చేసుకుని వాటిని వేసుకోవాలి. కాచుకున్న నీళ్ళు బాగా చల్లారిన తర్వాత మామిడి ముక్కల్లో వేసి ముక్కలను నానబెట్టుకోవాలి. 3 కేజీల మామిడికాయ ముక్కలకి 200 గ్రాముల కారం అయితే నేను యూజ్ చేశాను. కారం వేసేసుకుని ఈ ముక్కల్లో వేసిన వాటర్లో సాల్ట్ అయితే వేసేసాము. ఫస్టే మామిడికాయ ముక్కలు చూసుకుని సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకుని మనం తాలింపు పెట్టుకున్నటువంటి ఆ తాలింపుని బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత వీటిలో వేసేసుకుని ఆ మామిడికాయ ముక్కలన్నిటికి కూడా కలిపేయాలి. అస్సలు ఎక్కడ కూడా తడి అయితే తగలకూడదండి. తడి తగిలితే పాడవుతుంది. మనం పెట్టుకున్న గట్టెలు కూడా మంచిగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. నేనైతే ఆ తర్వాత రోజు ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను. ఆ బేసిన్లో అయితే రైస్ కలుపుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.